హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బైబిల్ కథలకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒక చిన్న చేప కథను గూర్చి విందామా? పిల్లలు, మీరెప్పుడైనా చేపను చూసారా? చేపలెక్కడుంటాయి? అడవిలో ఉంటాయా? జూ పార్క్ లో ఉంటాయా? కాదు కదా! అవి నీళ్ళలో ఉంటాయి కదా! సరే, ఒకసారి ఒక చిన్న చేపకు ఒక కల వచ్చిందంట. వెంటనే ఆ చిన్న చేప వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన కలను గూర్చి చెప్పిందంట. మమ్మీ, డాడీ, నాకు ఒక కల వచ్చింది. దేవుడు నన్ను ఉపయోగించుకోబోతున్నాడు అన్నది. ఆ చిన్న చేప మమ్మీ డాడీ ఆ చిన్న చేపను ఆశ్చర్యంగా చూశారు. తాము సరిగ్గానే విన్నామా అని ఒకసారి మనసులో అనుకున్నారు. ఆశ్చర్యంతో వారు నోరు ఇలా తెరిచారంట. వెంటనే వాళ్ళ మమ్మీ చకచకా ఈదుకుంటూ చిన్న చేప వద్దకు వెళ్ళింది. నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది. అవును మమ్మీ, నాకు ఒక ప్రత్యేకమైన పని అప్పగించబడింది అని చిన్న చేప చెప్పింది. అప్పుడు వాళ్ళ మమ్మీ, నువ్వు ఏదో పిచ్చి ఆలోచనలో ఉన్నావు. మనం చేపలం. మనము చిన్న చేపలము కదా. మనల్ని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు? మనం ఒకవేళ పొరపాటున గాని పెద్ద చేపలకు గాని మనుషులకు గాని దొరికితే వారికి మనము డిన్నర్ అయిపోతామని వాళ్ళ డాడీ చెప్పాడు. అప్పుడు చిన్న చేప, కాదు డాడీ, లేదు డాడీ, నేను యేసయ్య స్వరాన్ని చాలా స్పష్టంగా విన్నాను. యేసయ్యకు నేను కావాలంట. ఆయన నన్ను వాడుకుంటాడంట అని చిన్న చేప చెప్పింది. అయితే వాళ్ళ మమ్మీ, నువ్వు దేవుని చేత వాడబడాలని అనుకుంటున్నావా అని అడిగింది. అవును మమ్మీ, నేను యేసయ్య మాటకు లోబడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ఆ చిన్న చేప ఈదుకుంటూ వెళ్తుంటే కొంచెం దూరంలో ఏదో మెరుస్తూ కనిపించింది. చిన్న చేప ఈదుకుంటూ దాని దగ్గరకు వెళ్ళింది. అది ఏమిటి అని చూచింది. అది ఒక చిన్న నాణెం. ఆ నాణెమును నోట్లో పెట్టుకో అని ఎవరో చెప్పినట్లు వినబడింది. ఆ చిన్న చేప ఎవరు నాతో మాట్లాడారు అని చాలా ఆశ్చర్యంతో అటూ ఇటూ చూసింది. అది ఇంతకు ముందు తనతో మాట్లాడిన యేసయ్య స్వరం అని విని గుర్తుపట్టింది. ఆ నాణాన్ని నోట్లో పెట్టుకుని ఈదింది. అలా సముద్రం పైకి వచ్చేసరికి